బులెటిన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యలు విచారకరమన్నారు. వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి గవర్నర్కు కనిపించదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై గవర్నర్ ఎందుకు మాట్లాడరన్నారు. గవర్నర్ తమ పాలనలో చెడు మాత్రమే చూస్తారా అంటూ వెల్లడించారు. బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇక అంతకుముందు ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులను తయారు చేయడం, రోగులకు సేవలు అందించడంలో ఉస్మానియా ఆసుపత్రిది కీలక పాత్రన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాల్సిందిగా ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యలు విచారకరమని అన్నారు. వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి గవర్నర్కు కనిపించదంటూ ప్రశ్నించారు హరీష్. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితులపై గవర్నర్ తమిళసై ట్వీట్ చేశారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా ఆసుపత్రి చూస్తే ఆందోళన కలుగుతున్నట్టు కూడా ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ జస్టిస్ ఫర్ ఓజీహెచ్ పేరుతో ఉన్నటువంటి ట్వీట్ ను కూడా ఆమె రీట్వీట్ చేస్తూ కూడా పెట్టారు. ముఖ్యంగా ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించినటువంటి ఫోటోతో పాటు కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫోటోలు కూడా ఆ ట్వీట్ కు జత చేశారు. ముఖ్యంగా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కూడా గవర్నర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరం. ముఖ్యంగా బీజేపీ అధికార ప్రతినిధిగా గవర్నర్ మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం అంటూ కూడా మంత్రి హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 2 సంవత్సరాల కాలంగా కూడా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు అయితే పడుతున్నాయి. పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. అటు మొత్తంగా ఆమె ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బాసరా ట్రిబుల్ ఐటీ విషయంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితిపై కావచ్చు, పోడు సంబంధించిన అంశాలపై కావచ్చు, ప్రతి దాంట్లో కూడా గవర్నర్ ఇన్వాల్వ్ అవుతున్నారు. గవర్నర్ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకు? ముఖ్యంగా వైద్య రంగంలో చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా గాంధీ కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రిలో సరైనటువంటి ఏర్పాట్లు లేవంటూ కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. మొత్తంగా చూసినట్టయితే ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నర్ మధ్య వారుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ వ్యాఖ్యలపైన హరీష్ రావు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖచ్చితంగా తమ రాజకీయ ప్రతినిధిగానే బీజేపీకి వ్యవహరిస్తున్నారంటూ కూడా తప్పుపట్టిన పరిస్థితి అయితే మనం చూసాం. జమీమా. థ్యాంక్ యూ చందు.